డీలిమిటేషన్ అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఆదాయం ప్రాతిపదికన సీట్ల విభజన జరగాలన్న రేవంత్ రెడ్డి వాదనను రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేశారు. అత్యధిక ఆదాయం ఇచ్చే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి వాదన. నిజమైతే హైదరాబాద్కే అన్ని సీట్లు ఇవ్వాలా, వెనుకబడిన పాలమూరు, ఆదిలాబాద్ వంటి జిల్లాల పరిస్థితి ఏమిటి అని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్కు నిధులు పంపి ఇప్పుడు డబ్బు చుట్టినే సిద్ధాంతాలు అల్లుతున్నారా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ దాంతోపాటు మహిళా రిజర్వేషన్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఏడ పేరు వస్తుందని చెప్పి భయపడి ఇవాళ దేశ ప్రజల లోపల, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల లోపల ఒక విద్వేషం రగిలించే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏందో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడము ఒకసారి గ్రహించాలి. బీజేపీని విమర్శించడము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడము, కిషన్ రెడ్డి గారిని నన్ను ఆడిపోసుకోవడము, ముఖ్యంగా దీనివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంది? అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచడాన్ని మీరు వ్యతిరేకిస్తారా? వెనుకబడిన ప్రాంతాలైన పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాలో సీట్లు పెంచడం తప్ప. దేశవ్యాప్తంగా ఒకటే క్రైటీరియా తీసుకుంటారు. తెలంగాణకు ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, ముంబైకి ఒక రకంగా. అంటే మీ ఉద్దేశం ఏంది? ముంబై ఇతర ప్రాంతాల్లో పెరగచ్చు కానీ తెలంగాణలో సీట్లు పెరగద్దని మీ ఉద్దేశమా? చెప్పండి, ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి గాంధీ కుటుంబంకి సంబంధించి సోనియా గాంధీకి, ఇందిరాగాంధీకి లబ్ధి చేకూర్చిన మాత్రాన మీరు మహిళను న్యాయం చేసినట. ఇన్ని సంవత్సరాలు దేశాన్ని లేరు మీరు. ఈ దేశంలో ఒక రాష్ట్రపతిని, ఒక మహిళను చేయలేకపోయారు. మీ గతంలో కేంద్ర మంత్రివర్గంలో కనీసం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలే. ఇలా మీ మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు? కేవలం గాంధీ కుటుంబంలోని మహిళలకు న్యాయం జరిగినంత మాత్రాన దేశంలోని మహిళలకు న్యాయం చేసినట్టు కాదు. ఇన్ని 50-60 సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత కూడా మీరు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? సోనియా గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారిని మీరు తిట్టిన తిట్లు దేశంలో ఏ నాయకుడు తిట్టలే.